ప్రభునందు ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేక శుభాలు. ఈ మే నెలలో ఆ నెలాఖరున జరగబోతున్నటువంటి ఐనవెల్లిలో క్రీస్తు ఆశ్రయపురం ప్రార్థనా మందిర ప్రారంభోత్సవం కొరకు ప్రార్థించుకోబోతున్నాం. మరి ప్రార్థనా దినాలుగా ప్రకటించాం. అనేక మంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు. మరి సమయంలో బిడ్డల యొక్క ప్రార్థనలో మనం కూడా ఏకీభవిందాం. మీరు కూడా ప్రార్థించండి. క్రీస్తు ఆశ్రయపురం ఆలయ మందిరం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యారు బాగుంది అయ్యారు పేరు దేవుడి కృపను బట్టి, దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆ పేరు బాగుంది అయ్యారు. ఈ సమయాన్ని బట్టి తన ప్రభు ఆలయం కొరకు చిన్న ప్రార్థన. స్తోత్రం 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 దేవ యేసయ్య పరలోక రాజ్య దయగల ప్రభు సహాయకుడ నీకే వందనాలు తండ్రి. రాత్రికాల సమ్మలో తండ్రి నేను ఈ కలప దేశాల్లో ప్రభు మేము ఈ రీతిగా గృహంలో ఉండి ప్రార్థించుకుంటాను. మాకు సమయాన్ని ఇచ్చినందుకు నీకే వందనాలు. నేను క్రీస్తు ఆశ్రయపురం మందిరం కొరకు తండ్రి నేను ఆలయం మందిరం కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ప్రభు దాన్ని ప్రభు ఈ నెలంతలో మరి ప్రభు ఏమైతే నేను ప్రభు దాని కొరకు సమకూర్చండి, నేను వాహనాలకు సమకూర్చండి, దానికి కావాల్సిన ప్రభు మెటీరియల్ అన్ని సమకూర్చి దాని సంబంధాన్ని సంపూర్ణంగా నాన్న ప్రభా నేను ప్రభు క్రీస్తు ఆశ్రయపురం మందిరం నేను తండ్రి గాని తండ్రి ప్రభు సంపూర్ణంగా నేను పూర్తి చేయండి తండ్రి ప్రభు. నాయన జనవరి నెలాఖరు మే నెల 30వ తారీఖులో జరుగుతున్న ప్రభు అభిషేకం ఆరాధనలు తండ్రి దాంట్లో నేను ప్రభు జరుగుతున్న క్రీస్తు ఆశ్రయపురంలో జరుగుతున్న ప్రభు తండ్రి ఆలయం మందిరంలో మీరు ఘనంగా జరిపించుకోండి. 30వ తారీఖులు తండ్రి ఇక్కడ ప్రభా ఈ నెలంతట్లో కూడా మీరు తండ్రి పద్ధతి కూడా సమకూర్చి పద్ధతిని సంపూర్ణంగా జరిగేలాగా బిడ్డలందరూ కూడి నిన్ను ఆరాధించుకుని కీర్తించి గణపరిచే భాగ్యనిమ్మని తండ్రి. నేను ఆలయం ప్రభు తండ్రి పరిస్థితుల్లో తోడేళ్ళు కాపుతలించమని బిడ్డలు చిరాకులు రకల ప్రాణాలు తోడండి. అలాగే దేవా ఈ కృపాని దయించమని తండ్రి నీ రెక్కల పాటను భద్రపరచుకోమని అయ్యారు చేసి పరిచయరా నేను ప్రభు తన ఆలయం కొరకు తండ్రి నేను ఎంతో శ్రమ పడుతున్నారు తండ్రి. నేను ప్రభా దాన్ని పూర్తి చేయాలని ప్రభు రెండు ఆశ్రయపురం మేనమరనా నీవు సమకూర్చా దేవుడు తండ్రి. నాది నీ కృపను బట్టి కదా సమకూడింది తండ్రి ప్రభా. నాయన నీ చిత్తం లేకపోతే ఏది జరగదు కదా తండ్రి. అనేది నీ చిత్తం ప్రకారంగానైనా క్రీస్తు ఆశ్రయపురం నేను ఆలయం మందిరం మీరు ఏర్పరచుకున్నావు తండ్రి. నేను ప్రభా అది నీ గొప్ప దేవుడు తండ్రి ప్రభా. ఐగర్ చేసే సేవ పరిచయరా నువ్వు చూసిన దేవుడు తండ్రి ప్రభా. ఇంకా బిడ్డలకి పరిచయరా నేను బలపరచండి. అలాగే మారు మనుషులు లేని బిడ్డలకు మారు మనుషులు, రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలిగించండి తండ్రి ప్రభా. నాయ్ గారు చెప్పే వాక్యాన్ని బట్టి విని ఎవరు వేసుకుని తండ్రి నేను హృదయంలో నాటుకుని భాగ్యాన్ని ఉంది తను ఎవరు వదిలేసి కొనుక కాకుండా తండ్రి ప్రభా అది నేను ప్రభా గ్రహించుకుని భాగ్యాన్ని మాకు నేర్పండి తండ్రి. చిన్న కుటుంబాన్ని దీవించి నాయ్ గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని బాలాన్ని వండి తండ్రి. చేస్తున్న పరిసరం అంతట్లో తోడేలు కాపుతలించండి. క్రీస్తు ఆశ్రయపురం ఆలయం మందిరము మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి సమకూర్చి తండ్రి ప్రతిది కూడా బిడ్డలందరూ గుప్పలు ఇప్పి తండ్రి నాయన తండ్రి దాని ప్రభు దాని ప్రభు సమకూర్చి తండ్రి దానిగా నాకు మెటీరియల్ అన్ని దాని మీరు సమకూర్చి తండ్రి సంపూర్ణంగా జరిగించమని కృపాని దయించమని దీనరాని ప్రార్థన పాదాలు సంతించుకోమని ఎదురాల ఇంటికి పనికిరాని దానికి కాలుగండ దుమ్మలను పెంట మీద చెత్తలను ప్రార్థన సంతించుకొని ఇస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. ఆమె వందనాలండి. మరి మణిరాజు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. సచివ కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా వందనాలండి. మరి రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాము. మరి ఆయన వీళ్ళు మందిరం కోసము స్తోత్రం స్తోత్రం స్తోత్రము దేవాదయ గల దేవ మీకు లెక్కలేని స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఇంతవరకు నాయన మమ్మల్ని అందరినీ పగలంతా కాసి కాపాడండి. మీకు ఎలాంటి మందిన ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభు. నాయన ఆయన వీళ్ళ మందిరం కోసం నాయన మందిరము నాయన మరి 30వ తారీఖుని మరి ఓపెనింగ్ అని చెప్తున్నారు ప్రభా. కావలసిన సహాయాన్ని సమకూర్చి తండ్రి నాయన యేసయ్య అనేకమైన బిడ్డలు వచ్చి నాయన చక్కగా పాల్గొని సంతోషంగా నాన్న మరి మందిరం ఓపెన్ చేసేటట్టు దయచే తండ్రి. అలాగే నా తండ్రి నాయన యేసయ్య మరి ఆశ్రయపురం అంతటిని కూడా దీవించి ఆశీర్వదించిన తండ్రి నాన్న యేసయ్య మీకే వందనాలు స్తోత్రాలు. నా ప్రభు దేశంలో నాన్న సచివాక కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ దీవించిన ఆశీర్వదించిన తండ్రి నాయన యేసయ్య మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు. నాని దీని రాళ్ళ ప్రార్థన ఆలకించి నాని పాపి ప్రార్థన పాదశాన్ని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని త్వరలో రాని యేసయ్య నామంలో అడిగి వేడుకుని ప్రార్థన పరమ తండ్రి. స్తోత్రములయ్యా స్తోత్రం తండ్రి. పరిశుద్ర ప్రేమ స్వరూపి గొప్ప దేవుడ ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిశ్చిక తండ్రి సర్వాధికారి
సర్వమెరుగున్నవాడా, పరిశుద్ధుడా, నీ ఉన్నతమైన నామానికి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. నా తండ్రి, ఈ ఉదయకాల సమయాన్నించిన ప్రభా, నా పనిపాట్లో తోడుగా ఉండి ప్రభా, ఈ రాత్రి వేళ సమయం వరకు నైనా మరి నీ కృపలోనైనా నీ రెక్కల చాటును భద్రపరుచుకుని మరి రాత్రి దినంలోనైనా నీ పాదాల సంతకి మరి వచ్చి నేను స్తుతించుకున్నటకు నాకు సమయాన్ని, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా తండ్రి. ఏమిచ్చిన రుణం నేను తీర్చలేని ప్రభా నా తండ్రి. నువ్వు ఇచ్చిన కృపను బట్టి, నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన స్థానాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన కృపను బట్టి కోట్లాది వందనాలయ్యా నాయన. మరొకసారి నేను మహిమపరచడానికి నీకు సమయాన్ని ఇచ్చావయ్యా, వందనాలు స్తోత్రములు ప్రభా. అలాగే నా తండ్రి, ఇదిగోనైనా ఏమనేల్ రాజు తమ్ముడు గారిని బట్టి, వారికి ఇచ్చిన సంఘాన్ని బట్టి, వారికి ఇచ్చిన పరిచయాన్ని బట్టి, వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నాయన మరి పరిచర్య అంతట్లో కూడా నాయన నీ కృపలో, నీ దయలో, నీ రెక్కల చాటుని బిడ్డను బలపరిచి భద్రపరిచి రాకపోకల్లో ప్రయాణాల్లో ప్రభా మరి ఎంతో దూర దేశాల్లోను ప్రభు దేశాల్లో మరి సమస్తమును కూడా మీరు ఎంతగానో నడిపించి నాయన నీ దయలో బిడ్డని ప్రభా బలపరిచి భద్రపరిచి నేను వాడుకున్నందుకు లెక్కలేని వందనాలు, లెక్కలేని స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నానయ్యా. తమ్ముడు ఎంతో ప్రయాసపడుతున్నాడు ప్రభా. ఎంత భారమైనప్పటికీ నాయన ఎంత కష్టమైనప్పటికీ మరి గల్ఫ్ కంట్రీలో వచ్చి ప్రతి బిడ్డల దగ్గర ప్రార్థించి ప్రభా వారి యోగక్షేమాలన్నీ తెలుసుకుని ప్రభా వారి కుటుంబం బిడ్డల పట్ల మరి కన్నీరు కార్చి ఉపవాసం ప్రార్థిస్తున్నాడు అయ్యా తండ్రి. ఆ బిడ్డకి మరి మేమంటే ఎంతో ప్రేమ నా తండ్రి. నాయన మా కుటుంబాలు అంటే ఎంత ప్రేమ నాయన. మరి బిడ్డ ఎంతో కష్టపడి పరిచయం చేయించుండగా ఇంకా అభివృద్ధి పరిచి పరిచయం లేవనెత్తి ప్రభా ఆ బిడ్డ ద్వారా అనేకమైన ఆత్మలు రక్షించడానికి, అనేకమైన ఆత్మల ప్రభా మరి ఇంకా బలపరచడానికి నీ దయలో నీ కృపలు ఇంకా వాడుకో ప్రభా. యేసయ్య నాయన ఆశ్రయపురాన్ని దీవించి ప్రభా మరి ఆశ్రయపురంలో అనేకమైన బిడ్డల్ని పొరుగులు తండ్రి యేసయ్య అనేకమైన బిడ్డల్ని నీ సన్నిధికి నడిపించిన ఆయన నా తండ్రి. నాయన ఎంతో మంది నీ సన్నిధిలోకి వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు ప్రభా. వారు చెప్పిన సాక్ష్యాలను బట్టి వారు చెప్పిన ప్రభా మరి ప్రతి ఒక్క సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. చెప్పిన మాటలన్నీ కూడా మీరు దీవించండి అయ్యా. మీకు వందనాలు అయ్యా. అనేకమైన బిడ్డలు మరి నీ సన్నిధిలో మరి రక్షణ పొందుతున్నారయ్యా. రక్షణ పొందిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి, భద్రపరచండి అయ్యా. ఇంకా అనేకమైన ఆత్మలు లేవనెత్తండి ప్రభా యేసయ్య. అలాగే నా ప్రవేదిగా తండ్రి నాయన మరి ఆరాధనలు జరుగుతున్నాయని ప్రార్థన చేయమని చెప్పారు తమ్ముడు గారు. నాయన స్తోత్రములు నాయన మరి ఈ నెలాఖరుని మరి మరి మంజరం విషయంలో మరి ఘనమైన ప్రభా మరి కార్యము నెరవేర్చి మరి ఇదిగో తండ్రి ఆ ఆరాధన ద్వారా అనేకమైన బిడ్డల సన్నిధికి వెళ్ళి ప్రభా మరి సంతోషకరంగా తండ్రి అక్కడ మరి మహిమకరంగా ఆరాధన జరగటానికి సహాయం చేయండి. ఆ యొక్క కొడుకులు అనేకమైన బిడ్డలు మరి నా తండ్రి పాలుగుంపులు పొందటానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. నా తండ్రి నాకంటే ఇంకా ఎవరైతే ముందు ప్రార్థిస్తున్నా ఇంకెవరైతే చేయబోవాలనుకుంటున్నారు తండ్రి బిడ్డను కూడా దీవించండి. అలాగే నా ప్రభు మరి పాలకొల్లు మరి ఆరాధనలో కూడా మీరు తోడు ఉండండి ప్రభా తండ్రి. అక్కడ కూడా ఘనమైన కార్యక్రమం జరిపించండి అయ్యా తండ్రి. తమ్ముడు గారు ఎక్కడ తలంచున్నారో, తమ్ముడు గారు ఎక్కడైతే నా తండ్రి మరి ఆరాధన జరపాలనుకుంటున్నారో, ఎక్కడైతే నా తండ్రి తమ్ముడు ప్రార్థించాలనుకుంటున్నారో అక్కడ నీ పరిశుద్ధ ఆత్మ ఉంచండి. నీ ఆత్మ ధరగా బిడ్డతో మాట్లాడండి ఆయన ప్రభా. ఆ బిడ్డను ఇంకా బలపరచండి, భద్రపరచండి. తమ్ముడు ఆశించిన దానికంటే, తమ్ముడు ఊహించిన దానికంటే ఘనమైన కార్యక్రమం జరిపించండి అయ్యా తండ్రి. నుంచి అంతవరకు మీరే తోడుకు నడిపించండి అయ్యా తండ్రి. తమ్ముడైతే నా తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నాడు అయ్యా. ఎంతో భారం కలిగిన ప్రభు పరిచర్య చేస్తున్నాడు ప్రభు. పరిచర్యలో తోడుకున్నాను. ఎంతో మంది బిడ్డలకు ఆహారం లేని బిడ్డలకు ఆహారం అందిస్తున్నాడు అయ్యా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు అనారోగ్యం ఉన్న వారి పట్ల కూడా దయ చూపిస్తున్నాడు అయ్యా. అయ్యా తండ్రి ఎంతో మంది బిడ్డలకి ఎన్నో రకాలుగా సహకారాలు చేస్తున్నాడు ప్రభు. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అప్పటికి ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం అంటే శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి ప్రభా. రాకపోకల్లో ట్రైనింగ్ లో తోడుగుండండి తండ్రి. బిడ్డకి ఎటువంటి ప్రభు బలహీనత ఎటువంటి నా తండ్రి మరి నా తండ్రి శోధన ఎటువంటి సైతం క్రియలు ఎటువంటి ప్రభు మరి నా తండ్రి ప్రభు బలహీనత లేకుండా కాపాడండి. తమ్ముడు చుట్టూ నీ కంచి వెళ్ళి పరిశుద్ధ ఆత్మించండి. బిడ్డ రాకపోకలను మీరు తోడుగుండండి తండ్రి. బిడ్డ ఊహలో తలంపుల సమస్తం మీరు తోడుగుండండి తండ్రి. అనేకమైన గుప్పులు నా తండ్రి విప్పి ప్రభు మరి నీ సన్నిధికి ఇవ్వటానికి సహాయం తెచ్చండి. అందులో కూడా మరి నా చేయకూడదని గుప్పులు ఇప్పటానికి సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను అయ్యా. స్తోత్రంలో వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను ప్రభా.
అని కొద్దిపాటి ప్రార్థన సన్నిధి చేర్చుకుని ప్రభా నా తండ్రి ఘనమైన కార్యక్రమాలు జరిపించమని ప్రభా మరి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని మన ప్రభువును రక్షకుడని యేసయ్య నామములో మిక్కిలి బ్రతిమలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవా, కృపగల తండ్రి, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయం నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ బంగారు పాదాలకి వందనాలు నాయన. అవును తండ్రి, ఇమ్మానుయేల్ అన్నయ్య చేయించిన ప్రతి ఒక్క పరిచర్లోను నా తండ్రి నాయన, గృహ ప్రార్థనలోను నా తండ్రి నాయన, ఇంకా నాయన చర్చినైనా కట్టినైనా ఆ చర్చి కోసం నా తండ్రి ఎంతో కొంతనైనా నా ప్రభువ నాయన ఒక చాట్లు పడుచుండగా నా ప్రభువ మీరేనైనా ఫలింపచేసి గొప్ప కార్యాన్ని చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇంకా నాయన అనేకమైన కార్యాలు నా ప్రభువ నాయన అన్నయ్య గారు చేయించుండగా నాయన ఆయన నా తండ్రి నాయన వెనకనే ఉండి మీరు ముందుండి నడిపించినైనా ప్రతి ఒక్క కార్యంలోనూ జయముగా నా తండ్రి నేను చేయుటకు సహాయం అందించండి నా దేవ. ఇదిగో నాయన ఎంతో నా తండ్రి నా ప్రభువ నా యేసయ్య నాయన ప్రజల్ని నా తండ్రి నాయన నా తండ్రి దేవునిలోకి తీసుకురావాలని ఎంతో నా తండ్రి ఆదోర్తతో చేయుచున్నారు ప్రభువ. నా తండ్రి నాయన ఆయన చెప్పే మాటలు ఆయన చేసే ప్రార్థన వినచంపుగా నా తండ్రి ఎంతో మంది మేము మారినైనా నా తండ్రి సత్యవక కుటుంబంలో నా తండ్రి నేను అనేకమైన బిడ్డలనైనా అనేకమైన మేలులు కార్యాలు పొందుకుంటున్నాం ప్రభువ. అలాగే నేను గొప్ప కార్యాలు నడిపించమని అడుగుచున్నాను తండ్రి. పాలకుల అభిషేక నాయన ప్రార్థనలో మీరుండండి, చర్చినైనా నిర్వాహంలో మీరు ఉండండి, ఆయన గృహ ప్రార్థనలో మీరుండండి, సమస్తము నాయన మీరుండండి ప్రభువ. నా దేవ నాయన కాలినడక శ్రమనక నా తండ్రి నాయన నా యేసయ్య నిన్ను నాయన నా తండ్రి నీ బిడ్డ వల్లే నా యేసయ్య నా ప్రభువ నాయన నిన్ను హత్తుకుని నాయన నిన్ను ప్రార్థించి నా తండ్రి నాయన తిరుగుచుండగా నా తండ్రి ప్రతి ఒక్క తావులోనే మీరుండండి, ప్రయాణంలో మీరుండండి, వాహనాల్లో మీరుండండి, నడిచే చోట్ల మీరుండండి, ఆయన కూర్చుని నిలబడి నా తండ్రి మోకరించి చేసే ప్రార్థనలో మీరుండండి నాయన. మీ అభిషేకమైన శక్తిని నాయన ఆయనకి అనుగ్రహించండి నాయన. మీ అభిషేకం నా తండ్రి కుమ్మరించండి నాయన. మీ అభిషేకం నిలువనెత్తిని నా తండ్రి నాయన బిడ్డకి ప్రవేశించండి ప్రభువ నాయన. చేసే ప్రార్థన ఎందుకు శక్తివంతుడుగా బలవంతుడుగా నా తండ్రి నాయన అనుగ్రహించండి ప్రభువ నాయన. ఇదిగో నా తండ్రి నా దేవ ప్రతి ఒక్క బిడ్డని నాయన నా తండ్రి నా యేసయ్య నాయన నాయన ఆ చర్చి నా తండ్రి నాయన నా ప్రభువ నాయన వివాహం కోసం నా ప్రభు ఆ చర్చ్ కోసం నా తండ్రి అందరినీ నా ప్రభు నాయన నా యేసయ్య నాయన ఒక చిన్న బిడ్డ లేక నాయన ఒక నాయన కొడుకు లేక నా తండ్రి ఒక అన్న లేక నాయన ఒక తండ్రి లేక నాయన నా ప్రభు అడిగి మరి నా తండ్రి నాయన నా ప్రభు పనులు చేయించుండగా నా తండ్రి మీరుండండి నాయన. మనసులు కరిగించి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నాయన విరాహం చెల్లించుకున్నటకు సహాయం చేయండి. అలాగే నా తండ్రి నాయన దాని నిర్మాహంలో మీరుండండి ప్రభు, మీరే ముందుండి నడిపించండి యేసయ్య. అలాగే నాయన ఇదిగో నా తండ్రి నాయన పాలకుల అభిషేక ప్రార్థనలో మీరుండండి, గృహ కూడుకుల్లో మీరుండండి నా దేవా. ఇదిగో నా యేసయ్య నాయన ఇంకా నా తండ్రి అనేకమైన నాయన పనులు చేయించుండగా కార్యాలు చేయించుండగా నా తండ్రి నాయన పుట్టినరోజులు చేయించుండగా నా తండ్రి నాయన నా దేవ మీరుండండి నాయన. ఆ పనుల్లో మీరుండండి నాయన. మీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్క బిడ్డ పుట్టినరోజు చేసుకుంటుండగా నాయన జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటుండగా నాయన మీరుండండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకి నాయన నూరంతులు వేయంతులు పల్లింపచేసి నాయన మీలో నా తండ్రి నిలిచి మీతో ప్రార్థించి మీతో నడిచే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. సచివ కుటుంబంలో ఉన్న అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళకి నాయన అమ్మలకి నాన్నలకి నా ప్రభు ఇంకా అనేకమైన బిడ్డలకి నాయన సమస్తము సంఘానికి ప్రభు నాయన హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ చెయ్యి చాసి నేను అన్నయ్యకి సహాయం చేయటకు సహాయం అందించండి. ప్రతి ఒక్క బిడ్డ మాటలోను పనులోను మీరు సహాయంగా తోడుగా ఉండండి నాయన. నిర్మోహం లేకుండా నా ప్రభు నాయన ప్రతి ఒక్క బిడ్డ అద్దుకునేలాగా సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డ చేతులు కురచ కాకుండా నా తండ్రి నాయన చేతులు చాపేదట్టు సహాయం అనుగ్రహించండి. మీ కృపలో బలపరచండి నాయన. నా దేవా అని అడగటకు నేను యోగ్యురాలను కాదు నాయన, కానీ ఏమని అన్నయ్య గారిని నాయన దీవించండి, ఆశీర్వదించండి. ఆయన చేసిన ప్రతి ఒక్క పనిలోనూ నా తండ్రి మీరు ఉండండి, ముందుండండి. ఆ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, శక్తిని బలాన్ని ఇవ్వండి నాయన. నాయన శిరస్సు నుంచి చిరు పాదాల వరకు నేను ముట్టి స్వస్థపరచండి. మీ కృపలో బలపరచండి. మాకు చేసిన పరిచయం అంతటిలో మీరు తోడుగా ఉండండి. అన్నయ్య కోసం మేము ప్రార్థించుటకు ప్రతి ఒక్క బిడ్డని చిత్తపరచండి.
నా దేవ ఒకరినొకరు నా తండ్రి తెలుసుకుని నా తండ్రి సంఘం అంతట్లోను నాయన ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుని నా తండ్రి ప్రతి ఒక్క మీటింగుల్లోనూ నాయన ప్రతి ఒక్క పనిలోనూ ప్రతి ఒక్క నాయన మాటలోనూ సహాయం పొందుకునేటట్టు సహాయం అందించండి. మీరే నాయన కృపగల దేవుడు నైనా ప్రేమ గల తండ్రి నైనా నీకేమిచ్చినా నేను రుణం తీర్చలేను ప్రభువా నైనా నా తండ్రి విరిగిన నలిగిన నా హృదయాన్ని నీకు అర్పించుకున్నటకు సహాయం అందించమని నా ప్రభువా నడిచే తోవలోను నాయన చేసే పనులోను మీరు తోడుగా ఉండమని అలాగే నాయన అన్నయ్య గారు చేసిన ప్రతి ఒక్క పనులోను ప్రతి ఒక్క మీటింగ్ లోను ప్రతి ఒక్క అభిషేక ప్రార్థనలోను ప్రతి ఒక్క నాయన గృహ మీటింగ్లు గృహ ప్రవేశంలోను నాయన ప్రతి ఒక్క నాయన ఇంకా ఆ చర్చ్ పనుల్లోనూ నా ప్రభు మీరే తోడుగా నీడుగా ఉండి నాయన ప్రతి ఒక్క బిడ్డని అందించమని మీరే సహాయం చేయమని మీ ద్వారా సహాయం జరిగించమని ఈ చిన్న ప్రార్థన నాయన విన్నపించి నా తండ్రి అడిగి వేడుకొని త్వరలో రానున్నా నా క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. దేవాది దేవుని కన్నాలండి చర్చి ఒక్క వాక్య పరిచర్యకి మా నేను రాజు గారి బ్రదర్ గారికి హృదయపూర్వక వందనాలండి. ఈ ఆన్లైన్ పరిచయలో పాల్గొంటున్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. అలాగే దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి పాస్టర్ గారు చెప్పిన ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడ మహిమనతుడ సకలాశీర్వాదము కారణభూతుడైన దేవా నీ బంగారు పాదాలు కన్నాలు స్తోత్రం తండ్రి గడిచిన ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు మమ్మల్ని మా కుటుంబాలు ఎంతగానో మీరు దీవించి ఆశీర్వదించారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఏమని రాజు గారిని జ్ఞాపకం చేసుకుని బ్రదర్ గారిని ఆయన ప్రభు నీ కుమారుడు చేసిన సేవ పరిచయం దీవించండి ఆశీర్వదించండి. ఆయన ప్రభు నీ కుమారుడు ఏనికి పగలనికి నేను ప్రభు ఇతర దేశంలో నేను ప్రభు స్వదేశంలో చేసిన సేవ పరిచర్యలను దీవించండి ఆశీర్వదించండి. ఆయన ప్రభు నాయన ప్రభాని స్తోత్రములు తండ్రి. నాయన ప్రభు నీకు మాడి చేసిన సేవ పరిచర్య అంతటిని ఘనంగా మర్యాదగా మీరు జరిగించున్నారని నమ్ముచున్నారు తండ్రి. అయా నేను ప్రభాని స్తోత్రం తండ్రి. లక్కవారంలో జరిగిన పరిచర్లో నేను ప్రభాని ఆత్మశక్తిని అభిషేకం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అలాగే నేను ప్రభాని స్తోత్రం తండ్రి. నర్సాపురంలో జరిగిన సేవా పరిచయం కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయన అనేక మంది ప్రజలు వచ్చి ఆయన దీవెన ఆశీర్వాదం పొందుకుని నాయన ప్రభాని స్తోత్రం క్షేమకరంగా గృహాలు చేరుటకు వచ్చిన బిడ్డలు ఒట్టు పాత్రగా కాకుండా నిండు పాత్రగా నేను పాత్రలకు సహాయం చేయాలి. నీకు మాడు అక్కడ జరిగిన ప్రతి పరిచర్యను మాకు నేను ప్రభాని స్తోత్రం వీడియో ద్వారా అందించుగా ఎంత నిన్ను బలపడ్డకు చూపించమని అలాగే నేను ప్రభాని స్తోత్రం తండ్రి. అయిన వీళ్ళలో నేను ప్రభాని స్తోత్రం తండ్రి. జరిగిన సభలు ప్రతిదీ కూడా మీరే దీవించి ఆశీర్వదించిన ప్రభాని కాపుదల చిన్న ప్రార్థన పాఠం చేసుకున్న ఏ సత్యపరిశుద్ధనాలు వేడుకుంటున్నాను తండ్రి. చేసుకుందాం. ఆయన వీళ్ళ మందిరం కోసము మరి పాలకుల్లో జరుగుతున్న అభిషేక ఆరాధన కోసం ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము దేవ దయగల దేవ దయమాయడ కరుణమాయడ కనుకరం గల దేవ కృపగల దేవ మీకు వందనాలు దేవ. రాత్రి నాయన రాత్రి అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడండి. మీకు అలాంటి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ పగలంతా కూడా మీరే తోడు నేడుగుండి కాచి కాపాడి ఆయన. అలాగే నా తండ్రి నాయన సేవకులు నా ప్రభేమాని రాజు గారిని దీవించండి ఆశీర్వదించి కాచి కాపాడని ఇచ్చిన ఇద్దరు బిడ్డలని తల్లిని కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతండి. బిడ్డల చదువుల్లో మీరు ఉండండి ఆయన. గృహానికి వెళ్ళి ప్రార్థిస్తున్నారు ప్రభు నా తండ్రి. నాన్న మీరు వాగ్దానం ఇచ్చారు ప్రభు నాయన రాసించారు. నీ కాలికి రాయి కూడా తగిలినేను రాత్రులు ఎన్ని దెబ్బ పగటాలు ఎండ దెబ్బ కూడా తగిలినేను అని సెలవిచ్చారు ప్రభు. అట్టి రీతిగా నాయన ఈ గారికి నాయన మరి ఎంత ఎండలో తిరిగినా ఎటువంటి అలసట లేకోకుండా మీరే తోడు నీడుగుండి నాయన కాచి కాపాడమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నేను ఆయన వెళ్ళి మందిరానికి సహాయం చేయి ప్రభు నాయన. మరి బిడ్డలు వచ్చి సంతోషంగా నాయన మీ మందిరము నాయన ఓపెన్ రోజున సంతోషంగా జరిగేటట్టు దయచేతండి నాయన. ఆర్థిక అవసరాలు కూడా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. వచ్చిన బిడ్డలకు ప్రయాణాల్లో మీరు ఉండండి. ఎటువంటి లోటుపాటు లేకోకుండా సక్రంగా జరిగేటట్టు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నేను పాలకొల్లో శనివారం జరుగుతున్న అభిషేక ఆరాధనలో కూడా అనేకమైన బిడ్డలు వచ్చిన అనేకమైన మంది బిడ్డలు వచ్చి అభిషేకం పొందుకునే సహాయం దయచే ప్రభా నా తండ్రి. నాయన యేసయ్య మరి నా ప్రభా నా తండ్రి హృదయాల్లో ప్రేరేపించండి ప్రభా బిడ్డలకు నా తండ్రి. నాయన యేసయ్య మీకే వందనాలు స్తోత్రాలు నా ప్రభా తండ్రి. నాయన సత్యవాకు కుటుంబం అంతటిని కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని నేను మరి సత్యవాకు గ్రూప్ లో మందిరంలో మరి గ్రూప్ లో ఉన్న బిడ్డలు నన్ను దేశాల్లో ఉన్నారు ప్రభా. నాయన బిడ్డలు అందరినీ కూడా దీవించండి ఆశీర్వదించి కాచి కాపాడమని నా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని త్వరలో
ద్వారా అన్న యేసయ్య నామంలో అడిగి వేడికిని ప్రార్థన పరమ తండ్రి.